Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 12వ స్కందము. మణిద్వీప వర్ణనము. తన లోకమునందు నివసించు పురుషుల ద్వారా చక్రములను చేబూనిన ఆ శక్తులకు నిత్యము పూజలు జరుగుచుండును. క్రోధముతో ఎరుపెక్కిన కనులు గల ఈ దేవీమణులు వీనిని వధింపుము, ఛేదింపుము, భస్మమునరింపుము, జీర్ణము చేసుకొనుము ఇట్టి శబ్దములను నిరంతరము తమ నోటితో పలుకుచుందురు. వారి హృదయమునందు యుద్ధలాలస మిక్కుటముగా ఉండును. ఒక్కొక్క మహాశక్తి వెంట 10 అక్షౌణీల సేన ఉండును. వారి అందలి ఒకే శక్తి 1,00,000 బ్రహ్మాండములను సంహరించగలదు. అట్టి విభూతులతో కూడిన శక్తుల మహాసైన్యమును వర్ణించనలవి కాదు. వారి రథములను, గణములను, వాహనములను లెక్కించుట అసంభవము. భగవతి జగదంబ యొక్క యుద్ధ సంబంధమైన సకల సామగ్రి అచ్చట విద్యమానమై ఉండును. వీరు భగవతి అంతరంగ సైన్యము. ఇప్పుడు పాపమును నశింపచేయు వారి నామములను వర్ణించెదను. విద్య, హ్రీ, పుష్టి, ప్రజ్ఞ, శనివారి, కుహు, రుద్ర, వీర్య, ప్రభ, ఆనంద, పోషిణి, రుద్రిద, కాలరాత్రి, మహారాత్రి, భద్రకాళి, కపర్ధిని, వికృతి, దండిని, ముండిని, సేతుఖండ, శిఖండిని, నిశుంభ, శుంభమధిని, మహిషాసురమర్ధిని, ఇంద్రాణి, రుద్రాణి, శంకరార్ధశరీరిణి, నారి, నారాయణి, త్రిశూలిని, పాలిని, అంబిక, ఆహ్లాదిని, ఈ విధముగా 32 శక్తులు ప్రసిద్ధములు. ఈ దేవీమణులు కుపితలైనచో బ్రహ్మాండమంతయు వెంటనే నశించును. ఎచ్చటను ఏ సమయమున కూడా వీరికి పరాజయము లేదు. ఈ గోమేధ ప్రాకారము ముందట వజ్ర నిర్మితమైన 10 యోజనముల ఉన్నతమైన ప్రాకారము కలదు. దీని యందు అనేక గోపురములు, ద్వారములు నిర్మించబడినవి. ద్వారములు గొలుసులతో బంధింపబడి ఉండును. నవీన వృక్షములు దీనిని ప్రకాశితము చేయును. ఈ ప్రాకారము యొక్క మధ్య భాగమునందలి భూమి అంతయు వజ్రమయముగా చెప్పబడినది. పెద్ద పెద్ద భవనములు, వీధులు, 4 త్రోవలు కలిగి కూడళ్ళు, రాజమార్గములు, వృక్షములు, లతలు, శార్ంగములు మొదలగు పక్షులు ఇవి అన్నీ కూడా వజ్రముల వలె ప్రకాశించుచుండును. అనేక బావులు, దిగుడు బావులు, జలాశయములు ఇచ్చట కలవు. భగవతి భువనేశ్వరి యొక్క పరిచారికలిచ్చట ఉంటారు. ఒక్కొక్క పరిచారికను సేవించుచు మదోన్మత్తులై నానావిధ సామగ్రితో లక్షల కొలది దాసీజనమిచ్చట నివసించెదరు. రకరకములైన ఆభూషణములను ధరించిన అనేక దాసీజనములు చిత్రములను రూపొందించుట, పాదములనొత్తుట, ఆభూషణములను అలంకరించుట యందు సంలగ్నులై ఉంటారు. పుష్పాభరణములను తయారు చేయువారు, పుష్పాలంకరణ యందు నేర్పరులైన వారు, నానా విధములైన విలాస వైభవములందు చతురులు, ఈ విధముగా అనేక మంది దాసీజనములిచ్చట విరాజిల్లుచుందురు. యవనవతులైన ఈ దేవీమణులందరూ అందమైన వస్త్రములను ధరించి ఉంటారు. వీరు దేవి యొక్క కొద్దిపాటి కృపను పొందియే 3 లోకములను గడ్డిపోచవలే భావిస్తారు. రాజేంద్ర, ఈ శక్తులందరూ దేవి యొక్క దూతికలుగా చెప్పబడుదురు. వీరి పేర్లను చెప్పెదను వినుము. అనంగరూప, అనంగమదన, సుందరి, మదనాతుర, భువనవేద, భువనపాలిక, సర్వశిశిర, అనంగవేదన, అనంగమేఖల. వీరి అంగములు మెరుపు తీగల వలె ప్రకాశించుచుండును. వీరి కట్టి ప్రదేశములు అనేక ఆభరణములతో కూడి కింకిణీ నినాదములతో ఒప్పారుచుండును. వీరి చరణములందు నినదించు నూపురములు సుశోభితములై ఉండును. విద్యుల్లతల వలె ప్రకాశించు ఈ దూతికలందరూ వేగముగా లోపలికి బయటికి వెళ్ళు సమయమున అత్యంత శోభాయమానులై ఉందురు. బెత్తములను చేబూని సర్వత్రా తిరుగుచుండెడి వీరు సకల కార్యములందు పరమ నిపుణులు. వీరు లోపల బయట 8 దిక్కులందు రకరకములైన వాహనములను అధిరోహించుచుందురు. ఈ దూతికలు నివసించుటకు సుందరమైన భవనములు నిర్మించబడినవి. ఈ వజ్ర ప్రాకారమునకు ముందు వైఢూర్యమణులతో నిర్మించిన ప్రాకారము కలదు. గోపురములతో, ద్వారములతో శోభిల్లు ఈ ప్రాకారము యొక్క ఎత్తు 10 యోజనములు.
ఇచ్చటి భూమి అంతయును వివిధములైన భవనములు, వీధులు, 4 మార్గములు గల కూడళ్ళు, రాజమార్గములు, వాపీకూప తటాకములు, నదీ తీరములు, ఇసుక తిన్నెలు ఇవి అన్నీయును వైఢూర్యమణులతో నిర్మించబడినవి. రాజేంద్ర, ఈ విధముగా 8 దిశలందు బ్రాహ్మీ మొదలగు దేవీమణుల సముదాయము కలదు. అచట ఈ దేవీమణులు తమ గణములతో పరివృతలై విచిత్రమైన శోభలతో అలరారుచుందురు. ప్రతి బ్రహ్మాండమునకు మాతృకల సమిష్టి రూపముగా ఇది చెప్పబడును. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండ వీరు సప్తమాతృకల నామములతో ప్రసిద్ధులు. 8వ మాతృక మహాలక్ష్మి. ఈ విధముగా మాతృకల నామములు తెలుపబడినవి. జగత్కళ్యాణమొనరించు తమ సేనలతో పరివేష్టితులైన ఈ మాతృకల ఆకారములు బ్రహ్మరుద్రాది దేవతలను పోలి ఉండును. రాజా, ఇట్లు 4 మహాద్వారములయందు భగవతి మాహేశ్వరి యొక్క వాహనములు అలంకారములతో సిద్ధము చేయబడి ప్రతి క్షణము విరాజమానములై ఉండును. అనేక చిహ్నములతో శోభిల్లు విమానములు కోట్ల కొలది సంఖ్యలో ఉండును. ఆ విమానముల నుండి స్వయముగా మహాధ్వని కలుగును. వాటి మీద అనేక వాద్య విశేషములు కూడా ఉంచబడి ఉండును. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.